ఇప్పుడు మన ప్రభువు ఎలాంటి వెలుగు అంటే ఆయన అక్కడ ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మన ప్రభువారు వెలుగుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? మన ప్రభువారు వెలుగుగా ఉన్నారు. ఆ ప్రశ్నలోనే ఎలాంటి వెలుగు అంటే మొట్టమొదటగా యేసు ప్రభువారు మెయిన్గా వెలుగుగా ఉన్నారు. ఈ వెలుగు మనకి గ్రంథములో కొన్ని రకాలుగా కలిపిన వెలుగుగా ఉన్నారు. ఎట్టున్నారు తల్లి? ఎట్టున్నారు నాయన? కొన్ని రకాలుగా కలిపి ఉన్నారు. ఈ గ్రంథంలో కొన్ని రకాలు ఏ విధమైన వెలుగు ఎక్కడెక్కడ తెలియపరిచాడో ఈ గ్రంథంలో ఒకసారి మనం పరిశీలించి ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా ఆయన ఏమని వెలుగై ఉన్నాడంటే ఈ యొక్క యోహాను సువార్త 8:12 ఆవిడ ఏమని తెలియపరిచారంటే, మరలా యేసు ఏమంటున్నాడంటే, ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను. ఎలా ఉన్నాడంట? ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను. ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను. తదుపరి ఆ వెలుగు నేను ఎలా ఉన్నానంటే, నన్ను వెంబడించిన వారు ఎలా ఉంటారంట? నన్ను వెంబడించిన వారు చీకటిలో నడువక జీవపు వెలుగై ఉంటారు. ఎలా ఉంటారు? ఎలా ఉంటారన్నా? జీవపు వెలుగై ఉంటారు అంటున్నాడు. ఇప్పుడు నీ యొక్క శరీరానికి, నీ శరీరమును పోషించుకోవాలంటే, నీ శరీరాన్ని కాపాడుకోవాలంటే ప్రతి నిత్యము ఆహారం కావాలి. ఆ జీవితాంతము నువ్వు నీ యొక్క శరీరాన్ని ఎలాగైతే కాచి కాపాడుకుంటూ జీవనము కొనసాగిస్తూ ఆహారాన్ని ఈ యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ వెళతావంటే, అదే విధంగా యేసు ప్రభు వారి వెలుగంట జీవపు వెలుగై ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? జీవపు వెలుగే ఉన్నాడంట. ఈ జీవపు వెలుగు ఎలా ఉన్నాడంటే, ఆయన మాటలు అనుసరించిన వారికి, ఆయన యొక్క నడవడికలో నడిచిన వారికి, ఆయన ఎరిగిన వారికి, ఆయన యొక్క ప్రతి మాట సూచ తప్పకుండా నడిచిన వారికి ఆ దేవాతి దేవుడు అన్నాడు, నేను వెలుగుగా ఉంటా. తదుపరి ఎలా ఉంటానంటే జీవపు వెలుగుగా నేను ఉంటానయ్యా. ఈ జీవపు వెలుగు ఆనాడు చెప్పాను, నాతో పాటు ఉన్న ఆ యొక్క యేసు ప్రభువారు ఒక దేవాలయానికి వెళ్ళాడు. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు ఆ ప్రజల సమూహంలో చెబుతూ ఉన్నారు, అయ్యా ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను, ఏ వెలుగై ఉన్నానని చెబుతూ బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న శాస్త్రులు, పరిశీలంట, ఏంటయ్యా నువ్వు పెద్ద వెలుగై ఉన్నావంట, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ యొక్క విషయాన్ని నువ్వే చెప్పుకుంటున్నావు, నిజంగా ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావా? ఇటువంటి వెలుగై ఉన్నావా? నీ గురించి నువ్వు చెప్పుకుంటావు అంటూ ఆ శాస్త్రులు, పరిశీలు అంటున్నారు. యేసు ప్రభు వారిని హేళన చేసిన యొక్క అడిగిన యొక్క విషయమాడ మనకు కనబడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళు వినినా వినకపోయినా ఆయన నడిచిన వారికి, ఆయన బాటలు నడిచిన వారికి, ఆయనతో ఉన్న 12 మంది శిష్యులకి, ఆ ప్రజల యొక్క సమూహానికి యేసు ప్రభు వారు నేను ఎట్లాంటి వెలుగు అయి ఉన్నానో వాళ్ళకి తెలియపరిచాడు. కాబట్టి వాళ్ళతో నడిచిన యేసు ప్రభు వారితో నడిచిన వారు వాళ్ళు జీవపు వెలుగును పొందిన వారుగా ఉన్నారు. అటువంటి జీవపు వెలుగు నువ్వు పొందాలని, పొందుకుంటావని, పొందుకోవాలని దేవుని యొక్క ఆశ నీలో ఉన్నదా? నువ్వు నడుస్తావా? నడిచిన వాడివైతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక మాట, అదే యోహాను సువార్త 1:9 ఇంకొక మాట కూడా తెలియజేశాడు. నేను వెలుగుగా ఉన్నాను, జీవపు వెలుగుగా ఉన్నాను. మరొక వెలుగుగా ఎలా ఉన్నానంటే యోహాను సువార్త 1:9 నేను నీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎలా నిజమైన వెలుగు ఉండును, అది ఈ లోకములోకి వచ్చిన ప్రతి మనుషునికి వెలిగించుచున్నది. చూడు దేవుడు ఏమంటున్నాడు. యేసు ప్రభువారు, నేను మీకు చెబుతూ ఉన్నాను, ఆ యేసు ప్రభువారు ఏ విధముగా ఈ లోకానికి వెలుగై ఉన్నాడంటే తదుపరి మాట ఆయన అంటున్నాడు. ఈ యోహాను సువార్తలో యోహాను గారు యాక్చువల్గా తీసుకుంటే యోహాను గారు యేసు ప్రభు వారి యొక్క రాకడ కాల సూచనలో మొట్టమొదటగా తెలియజేసిన
వ్యక్తి నిజమైన వెలుగు ఉండును. ఇది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు. మొట్టమొదట ఈ యొక్క వాక్యమును, ఈ మాటను మనం తీసుకోక ముందుగా యోహాను గారు ఈ లోకములో యేసు ప్రభు వారి యొక్క రాకడ కాల సూచనలను తెలియచేసిన మొట్టమొదటి వ్యక్తి. తన యొక్క 12 మంది శిష్యుల కంటే ముందుగా యోహాను గారు తెలియపరిచాడు. యేసు ప్రభు వారికి, యోహాను గారికి కొద్ది కాల సమయమే ఇది ఈ లోకంలోనికి గర్భఫలం నుంచి, అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేదానికి వాళ్ళిద్దరికి కొద్ది కాలమే. కానీ ఆ కొద్ది కాలమైన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఏం చేశాడు, యోహాను గారు ముందుకు రాగానే ఆయన ఏం చేశాడు, బాప్టిసం ఇస్తూ అక్కడున్న జనాంగానికి తెలియజేస్తున్నాడు, అయ్యా నేను గొప్పవాడిని కాదు, నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన చెప్పులు మోయుట కొడిన అర్హుడు కాదు. అదే విధంగా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు గ్రంథంలో, అయ్యా నిజమైన వెలుగు ఒకటి ఉన్నది. ఆ వెలుగు ఎలా ఉంటుందంటే ఈ లోకమునకు ఆ వెలుగు వస్తున్నది. ఆ వెలుగు ఈ లోకములోనికి ఎలాగ వస్తుందంటే ఆ లోకములోనికి వెలుగు రాగానే ఎలా ఉంటుందంటే ప్రతి మనుషుని వెలిగించుచూ ఉంటుంది. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే యోహాను గారి చేత ఆ మాట పలికించాడు. తప్పకుండా పలికించిన మాట ప్రకారంగానే ఆ వెలుగు యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఛానల్ ద్వారా ముందుగా ఈ కూర్చున్న బిడ్డలకి, ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకి నిజమైన వెలుగు యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు నిజమైన వెలుగు కాబట్టి ఈ లోకములోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచూ వచ్చాడు. వెలిగిన వారు ఉన్నారు, ఆరిపోయిన వారు ఉన్నారు, ఆయన మాట వినిన వారు ఉన్నారు, ఆయన మాట వినని వారు ఉన్నారు. ఆ విధంగా పరలోకములకు వెళ్ళేవారు ఉన్నారు, నరలోకములకు వెళ్ళేవారు ఉన్నారు. ఒకరొక మాట చెబుతున్నప్పుడు వినే భాగ్యము, అవకాశము ఆనాడు ఎంతోమంది విన్నారు, కోల్పోయిన వారు ఉన్నారు. కానీ ఈ కాలంలో మళ్ళా గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆనాడు యోహాను గారు చెప్పిన విధంగా ఈ గ్రంథంలో ఈ వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. అయ్యా నిజమైన వెలుగు ఆల్రెడీ వచ్చినది, వెళ్ళిపోయినది. మళ్ళా ఆ వెలుగు ఎలా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, దేవుని యొక్క నోటి మాట ద్వారా యేసు ప్రభువు తన 12 మందికి చెప్పిన విధముగా ఆ పరలోకమునకు వెళుతూ, అయ్యా నేను వెళుతూ ఉన్నాను, నేను తర్వాత మీ యొద్దకు నేనేం పంపిస్తానో పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిజమైన వెలుగు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆ నిజమైన వెలుగు కోసం నువ్వు పోరాడేవాడిగా ఉన్నావా? ఎదికేవాడిగా ఉన్నావా? కనిపెట్టుకునేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఆ నిజమైన వెలుగు నువ్వు పొందుకోవాలని ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుని ద్వారా దేవుడు అడుగుతూ ఉన్నాడు, గోజారుతూ ఉన్నాడు. ఎంతోమంది సువార్థికులు చెబుతూ ఉన్నారు, ఎంతోమంది దైవ సేవకులు చెబుతున్నారు. దేవుని ప్రేరణ కలిగిన వారికి లోకములు ఎంతోమంది వీధులు తిరుగుతూ, ఊర్లు తిరుగుతూ చెబుతూ ఉన్నారు. వాళ్ళకేమో పని లేక కాదు, బాటలు లేక కాదు, కానీ నిజమైన యేసు ప్రభు వారి గురించి ఈ లోకమునకు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, మళ్ళా ఎందుకు వస్తారు, ఆయన నిజమైన దేవుడు, సత్య స్వరూపుడు, మీరు ఒకసారి వినండి, ఒకసారి చదవండి అని ఎంతోమంది చెబుతూ ఉన్నారు. మీరు వింటారని, అలా ఆయన నడవడికలో నడుస్తారని, నిజమైన వెలుగును మీరు పొందుతారని ఆ దేవాది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నాయన మళ్ళా చెప్తున్నాను, మొట్టమొదటి ఏంటంటే వెలుగు, రెండవదిగా జీవపు వెలుగు, మూడవదిగా ఆ జీవపు వెలుగు ఎలా ఉంది, నిజమైన వెలుగు ఉంది. ఆ నిజమైన వెలుగు ఎలా ఉంది, ప్రతి మనుషుల్ని తాకుతూ వెళుతుంది. దాన్ని పట్టుకున్న వారు ఉన్నారు, పట్టుకోలేని వారు ఉన్నారు. అటువంటి వెలుగును నువ్వు పొందుకోవాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగును పొందుకోవాలని ఆశ కలిగిన వాడివైతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక వెలుగు ఎలా ఉన్నదో మనం తెలుసుకున్నాం. ఇక్కడ తదుపరి మాట ఏంటంటే
గొప్ప వెలుగు. ఎలా ఉన్నట్టు తెలియాలైనా ఇంకో మాట ఏంది? గొప్ప వెలుగు. ఈ గొప్ప వెలుగు ఎలాగంటే యేసు ప్రభువారంట యోహాను గారు ఆల్రెడీ చెరపట్టిబడి ఉన్నాడు. యోహాను గారు ఆల్రెడీ ఆయన పట్టుకొని చెరసాలలో వేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ వేసిన దాఖలాలు ఆ తదుపరి ఆ యొక్క క్షణాల్లో యేసు ప్రభు ఆ గలిలయ ప్రాంతంలో గుండగా పోతూ ఉన్నప్పుడు ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారనైనా భయభ్రాంతులుగా, మరణ ప్రదేశంలో మరణ ఛాయ అంటే మరణానికి అంచులుగా ఉన్నారు, బాధలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, దుఃఖముతో నిండిన వారుగా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, నానా రకాలుగా బాధలు పడుతూ మరణ అంచుల దాకా ఉన్నారు. ఎలా ఉన్నారో మరణ అంచుల దాకా ఉన్నారు అంటే దిక్కులేని, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటువంటి దిక్కుతోచని స్థితిలో గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలు ఒక వెలుగు అక్కడ ఏమైనది? గొప్ప వెలుగుగా ప్రకాశించింది. ఎలా ఉన్నాయినా గొప్ప వెలుగుగా ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల వైపు ప్రకాశించింది. ఆ గొప్ప వెలుగు ఎవరంటే సాక్షాత్తు యేసు ప్రభువారే ఆ గొప్ప వెలుగుగా వాళ్ళకి కనబడినది. ఆ గొప్ప వెలుగుని వాళ్ళు పొందుకున్నారు. ఆ గొప్ప వెలుగుని వాళ్ళు చూచారు. ఆ గొప్ప వెలుగుని దర్శించారు, చూచారు. యేసు ప్రభువారు తదుపరి ఆ గొప్ప వెలుగును వాళ్ళకి తెలియపరిచే విధంగా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మాట అంటున్నాను, అటువంటి గొప్ప వెలుగు ఆనాడు ఆ ప్రజలు పొందుకున్న విధముగా ఈరోజు ఈ గ్రంథములో దేవాది దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒకటి వెలుగుగా ఉన్నాను, రెండోది జీవపు వెలుగుగా ఉన్నాను. ఆ జీవపు వెలుగు తర్వాత ఎలా ఉంటే నిజమైన వెలుగుగా ఉన్నాను. తదుపరి ఎలా ఉన్నానంటే గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు మరణ ఛాయలు, మరణ ప్రదేశంలో వాళ్ళు దిక్కు తోచని స్థితిలో మరణ ఛాయల అంచుల వరకు ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఎలా ఉన్నానంటే చీకటిని పారద్రోలి వాళ్ళకి నేను గొప్ప వెలుగుగా నేను అక్కడ ఉండినాను, గొప్ప వెలుగు అక్కడ నేను ప్రకాశించినానని ఆ దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీ వాక్యం ద్వారా నువ్వు కూడా ఏం చేయాలైనా ఆ గొప్ప వెలుగు నువ్వు పొందుకునేవాడుగా నువ్వు ఉండాలని ఆశపడుతూ ఆశ కలిగిన వాడు యేసు ప్రభువారు తర్వాత ఏమని వెలుగై ఉన్నాడంటే 2 కొరింథీ 4వ అధ్యాయము అక్కడ 5వ వచనంలో చూసుకున్నట్లయితే అంధకారములో నుండి ఎక్కడుండేనా అంధకారములో నుండి, అగాధములో నుండి, చీకటిలో నుండి, లోతైన అంధకారములో నుండి ఒక వెలుగు వస్తున్నదంట. ఆ వెలుగు ఎలా ఉంటుందంటే ప్రకాశిస్తూ ఉంటుందంట. ఎలా ఉంటుంది నాయనా? ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ప్రకాశవంతమైన వెలుగు. ఏం వెలుగు అనేది? ప్రకాశవంతమైన వెలుగు. ఆ ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశించే వెలుగు ఎలా ఉన్నదంటే యేసు ప్రభువారు తన యొక్క మహిమ రక్షణ గూర్చి తెలియచేస్తున్న ఆ యొక్క మహిమను గూర్చి ప్రకాశించే వెలుగుగా అక్కడ కనబడుతూ ఉన్నది. ఏం కనబడుతుందైనా? దేవుని యొక్క మహిమ, ఆయన రక్షణ గూర్చి ఆ మహిమను తెలియపరుస్తూ ఎలా ఉందంటే అంధకారములో నుండి బయటకు తీసుకొని వస్తూ ఆ యొక్క చీకటి అగాధములో నుంచి జనాభాని తీసుకొని వస్తూ బాధపడుతున్న లోతైన గోతులో నుండి ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి యేసు ప్రభువారు తన యొక్క మహిమను తెలియపరుస్తూ ఉన్నాడు. తన మహిమను ఎలాగుంటుందంటే ప్రకాశమైన వెలుగుగా కనబడుతూ ఉన్నది. ఎలా ఉందనా? ఆ ప్రకాశమైన వెలుగు నువ్వు పొందుకోవాలంటే నీ యొక్క హృదయములో యేసు ప్రభువారిని ఆహ్వానిస్తే ఆ ప్రకాశమైన వెలుగును నువ్వు పొందుకోగలవు. ఎలా పొందుకోగలుగుతానైనా? ఏం లేదు, మీ యొక్క హృదయములో ఆయన్ని ఆహ్వానిస్తే నువ్వు అంధకారములో లోతైన బాధలో ఉన్నావా, దిగులు పడుతున్నావా, నాకు ఏమీ చేత కాదులే, నేను దిగులు పడుతూ ఉన్నాను, నా కుటుంబ సమస్యలు ఏందో నేను దిగులు పడుతున్నాను, నేను ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాను అని లోతైన గొయ్యిలో పడినట్టు నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, అంధకారములు అగాధములు నువ్వు ఉన్నట్లయితే యేసు ప్రభువారు ఈరోజు ఈ క్షణమును నేను తాకునుగాక, నీ బాధ యావత్తును దేవుడు తీసివేయునుగాక. ఈ వాక్యమును నువ్వు వింటున్న బిడ్డలకు కూడా దేవుడు
తన యొక్క మహిమను కనపరచబడును గాక. తన యొక్క మహిమను ప్రకాశమైన వెలుగును ఆ బిడ్డల వైపు చూచును గాక, చూపబడును గాక. ఈ యొక్క లైట్ యొక్క వెలుతు ఎలాగైతే ప్రకాశిస్తుందో, చీకటిని పారదోలుతుందో, ఆ చీకటిని పారద్రోలున్నట్లు నీ యొక్క చీకటి అంధకారముల నుండి దేవుడు బయట పడవేసి యేసు ప్రభు వారి యొక్క ప్రకాశమైన వెలుగును పొందుకొందువుగాక. కూర్చున్న బిడ్డలకు, ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు తదుపరి వెలుగు, ప్రకాశమైన వెలుగును పొందుకోవాలని ఆ దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తదుపరి ఇంకొక వెలుగు ఎలాగున్నదో మనం చూసుకొని ఉందాం. తదుపరి ఏం వెలుగంటే, ఏం వెలుగునైనా ఆశ్చర్యకరమైన వెలుగు. ఏం వెలుగునైనా ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగు ఎలా ఉన్నదంటే యేసు ప్రభువారు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగు ఎలా ఉంటుందంటే ఆడ యేసు ప్రభువారు ఈ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు ఎలా ఉందంటే యేసు ప్రభువారు పిలిచిన తర్వాత యేసు ప్రభువారి యొక్క నడవడికలో నడిచిన వారు ఎలా ఉంటారో వాళ్ళ యొక్క గుణ అతిశయములు ఎలా ఉంటాయినా ఎలా ఉంటే గుణ అతిశయములు మంచిగా ఉంటాయి, మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు. ఆ గుణ అతిశయములు మంచి ప్రవర్తన మంచిగా నడిచిన వారుగా ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఆశ్చర్యకరమైన వెలుగును పొందుకోగలుగుతారు. ఎలా పొందుకోగలుగుతారు నాయన? ఆశ్చర్యకరమైన వెలుగును పొందుకోగలుగుతారు. అటువంటి ఆశ్చర్యకరమైన వెలుగును నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? నీ యొక్క గుణ అతిశయములు ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి, ప్రవర్తన బాగుండాలి. అన్ని విషయములలో చక్కగా ఉండినట్లయితే నువ్వు నిజముగా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు నువ్వు పొందుగాక. తదుపరి వెలుగు ఎలా ఉంటుందంటేనైనా ఎలా ఉంటుంది? సత్యమైన వెలుగు. ఇంకోటి ఏంటైనా సత్యమైన వెలుగు. ఈ సత్యమైన వెలుగు ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ గ్రంథములో ఆ ఈ సత్యమైన వెలుగు ఎలా ఉంటుందంటే యోహోను యొక్క మొదటి యోహోను 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సత్యమైన వెలుగుగా ఇక్కడ మనకు కనబడుతున్నది. ఏం కనపడుతున్నాయి? ఏం కనపడితే సత్యమైన వెలుగు. ఈ సత్యమైన వెలుగు అంటే ఈ సత్యమైన వెలుగు ఎలా ఉంటుందంటే సత్యమును చూపించే విధముగా ఉంటుంది. ఎలా ఉంటుందైనా సత్యమును చూపించే విధంగా ఉంటుంది. ఈ సత్యమును ఎలా చూపిస్తుందంటే చీకటిని గతించే విధముగా ఉంటుంది. ఎలా ఉంటుందైనా చీకటిని గతించి ఆ సత్యమైన వెలుగు మనకు చూపిస్తుంది. ఆ సత్యమైన వెలుగు ఎక్కడ చూపిస్తుందంటే యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే ఆ సత్యమైన వెలుగు మనం చూడగలుగుతాం. అంతే కదా? ఇప్పుడు బలుబు వెలుగుతుంది. ఇప్పుడు బలుబు వెలిగిన తర్వాత ఆ యొక్క వెలుగును మనం చూస్తూ ఉన్నాం. ఆ వెలుగును మనం చూస్తున్నాం. అదే వెలుగుని యేసు ప్రభు వారి ద్వారా మనం చూడాలంటే ఏం చేయాలి? సత్యమైన వెలుగును నువ్వు చూడాలి అంటే నీ యొక్క విషయములన్నిటిలో ఆయన గ్రంథమును చదివిన వారిగా నువ్వు ఉండాలి. ఆయన నడవడికలో నువ్వు నడిచిన వారిగా ఉండాలి. ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాటను తప్పకుండా వెళ్ళినట్లయితే సత్యమైన వెలుగు నువ్వు పొందుగాక. ఈ సత్యమైన వెలుగు ఎలా ఉంటుంటే చీకటిని గతించి ఆ వచ్చే వెలుగే నిజమైన సత్యమైన వెలుగుగా కనబడుతుంది. లాస్ట్గా నిత్యమైన వెలుగు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం లాస్ట్ వెలుగునైనా. ఈ లాస్ట్ వెలుగు ఎలాగంటే చివరి వెలుగు నిత్యమైన వెలుగు. ఈ నిత్యమైన వెలుగు ఎలా ఉంటుందో ఈ గ్రంథంలో మనకి తెలియపరుస్తున్నాడు. అక్కడ మనకి దేవాతి దేవుడు యెహోవా తెలియపరుస్తున్నాడు. యెషయాకు తెలియపరిచిన విధముగా ఆనాడు యెషయాకు ఏమని తెలియపరిచాడంటే అయ్యా ఇక నుంచి సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు ప్రకాశించడు, కానీ నేను ఇచ్చే వెలుగు ఎలా ఉంటుంది? నిత్యమైన వెలుగు నీ వద్దకు ఉంటుంది. ఈ నిత్యమైన వెలుగు నీకు తోడుగా ఉంటుంది. ఈ నిత్యమైన వెలుగు నీకు అండగా ఉంటుంది. ఈ నిత్యమైన వెలుగు నీకు దారి చూపిస్తుంది. ఎలా ఉంటుంది? దారి చూపిస్తుంది. యెషయాకు తెలియచేస్తున్నాడు. నేను ఇచ్చే వెలుగు ఎలా ఉంటుందంటే నిత్యమైన వెలుగుగా ఉంటుంది. కొంచెం సేపు ఉండి మళ్ళీ ఆగిపోయే వెలుగు కాదు. కరెంటు ఉన్నంతసేపే వెలుగు ఉంటుంది. కరెంటు పోయిన తర్వాత వెలుగు పోతుంది. ఆ వెలుగు పోయిన తర్వాత ఏముంటుంది నైనా? చీకటే ఉంటుంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు,
సాక్షాత్తు సూర్యుడు అస్తమించకపోయినా పర్వాలే, సూర్యుడు ఉదయించకపోయినా పర్వాలే, చంద్రుడు ప్రకాశించకపోయినా పర్వాలే, అక్షయ నేను ఇక నుంచి నీకు నేను ఎలా ఉంటానో నిత్యమైన వెలుగుగా ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చున్న బిడ్డలకు, ఛానల్ చేస్తున్న బిడ్డలకు నిత్యమైన వెలుగు యెషయాకు తెలియపరచిన విధముగా ఈ నిత్యమైన వెలుగు సమస్తము కొట్టిమిట్టలాడుతున్న బిడ్డలకు, బాధలతో, దిగులుతో, యాతనతో సమస్తము నువ్వు దిగులు పడుతూ ఉన్నప్పుడు, నీ వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుడు నీకు వెలుగుగా చూపించబోతున్నాడు. ఆ వెలుగే నిత్యమైన వెలుగుగా నీకు చూపించబోతున్నాడు. అటువంటి నిత్యమైన వెలుగు నువ్వు పొందుకుంటావా? పొందుకోగలుగుతావా? పొందుకుంటావా? అటువంటి నిత్యమైన వెలుగు ఎలా ఉంటుందంటే, సూర్యుడు రాకపోయినా పర్లే, చంద్రుడు రాకపోయినా పర్లే, నేను ఇచ్చే వెలుగు నిత్యమైన వెలుగు. ఆ నిత్యమైన వెలుగు ఎలా ఉంటుందంటే, కూర్చున్న బిడ్డలకి, ఛానల్ ద్వారా ఇస్తున్న బిడ్డలకి నీ దుఃఖములు, బాధలు, దిగులు, యాతనలు తొలగిపోయి నీకు సంతోషము కలుగునుగాక అంటున్నాడు. యెషయాకు ఆనాడు తెలియజేసిన విధముగా నీ దుఃఖములు నీకు తొలగిపోతాయి, సమస్తము తొలగిపోతాయి అన్నాడు ఆనాడు యెషయాతో. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీ దుఃఖములు తొలగిపోతాయి, నీ సమస్త యావత్తు తొలగిపోయి ఇక నుంచి దేవుడు నిత్యమైన వెలుగు నీకుగా ఉండి నేను నడిపించునుగాక. అటువంటి వెలుగును నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ మళ్ళా అంటున్నాడు. ఎటువంటి వెలుగులనైనా, ఎన్ని వెలుగులనైనా మళ్ళా చెబుతూ ఉన్నాను. ఈ యొక్క వెలుగులో మొట్టమొదటిగా యేసు ప్రభువారు మొట్టమొదటి వెలుగు ఎలా ఉన్నాడో వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగు ఎలా ఉన్నాడంటే జీవపు వెలుగుగా ఉన్నాడు. తదుపరి ఆ జీవపు వెలుగు ఎలా ఉన్నదంటే నిజమైన వెలుగుగా ఉన్నది. ఆ నిజమైన వెలుగు ఎలా ఉన్నది? గొప్ప వెలుగుగా ఉన్నది. ఎలా ఉందలే? ఆ నిజమైన వెలుగు గొప్ప వెలుగుగా ఉంది. ఆ గొప్ప వెలుగు ఎలా ఉన్నదంటే ఆ గొప్ప వెలుగు ఎలా ఉందంటే ప్రకాశిస్తూ ప్రకాశవంతమైన వెలుగుగా ఉన్నది. ఆ ప్రకాశవంతమైన వెలుగు తదుపరి ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉన్నది. ఆశ్చర్యకరములు చూసే విధముగా ఆ వెలుగుగా ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉంది. తదుపరి వెలుగు ఎలా ఉందంటే సత్యమైన వెలుగు. చివరగా వెలుగు ఎలా ఉందంటే నిత్యమైన వెలుగుగా ఉన్నది. ఇన్ని వెలుగులు కలిగిన వాడే మన యేసు ప్రభువారు. సమస్తము ఇన్ని వెలుగులుగా మనకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని వెలుగులు నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇటువంటి వెలుగును నువ్వు పొందుకోవాలని దేవుడు మరి కోరుతూ ఇక నుంచి అటువంటి వెలుగును నువ్వు పొందుకోవాలని ఆశ కలిగిన వాడివైతే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక దేవుడు నువ్వు వెలుగును పొందుకుంటున్నావా? పొందుకోగలుగుతావా? పొందుకుంటావా? పొందుకున్న వాడివైతే, అనుకుంటున్న వాడివైతే ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, నీ నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇన్ని వెలుగులు మాకు చూపించావయ్యా తండ్రి. ఈ వాక్యము ద్వారా మాకు తెలియపరిచావు తండ్రి. కూర్చున్న బిడ్డలకు ఎటువంటి వెలుగులు నేను ప్రకాశింపజేశానో ఆనాడు ఈ యొక్క గ్రంథములో నేను తెలియపరిచిన విధముగా ఇన్ని వెలుగులుగా నేను ఉన్నాను. ఇటువంటి వెలుగులు కలిగిన వాడిని నేను కనుక నువ్వు పొందుకో అని వాక్యము ద్వారా మాకు తెలియపరిచావయ్యా. కూర్చున్న బిడ్డలకి, ఈ యొక్క ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకినైనా ఇటువంటి వెలుగులనైనా పొందుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అవును తండ్రి, వెలుగు నిజమైన వెలుగేనయ్యా, సత్యమైన వెలుగయ్యా, నిత్యమైన వెలుగేనయ్యా. మొట్టమొదటిగా వెలుగుగా చూపించావు, చెప్పావు. అవును, ఆ వెలుగు ఎలా ఉంటుందో తెలియపరిచావు. జీవపు వెలుగుగా మాకు తెలియపరిచావు. ఆ జీవపు వెలుగే కాకుండా నాయనా తదుపరి వెలుగు నాయనా తండ్రి నిజమైన వెలుగుగా చూపించావు. ఆ నిజమైన వెలుగు ఎలా ఉంటుందో తండ్రి మళ్ళా చూపించావయ్యా. ఆ నిజమైన వెలుగు తండ్రి అయ్యా ఆశ్చర్యకరమైన వెలుగని చూపించావు, ప్రకాశవంతమైన వెలుగని చూపించావు. అవును తండ్రి,
సత్యమైన వెలుగని చూపించావు, నిత్యమైన వెలుగని చూపించావు తండ్రి. ఈ గ్రంథములో ఎన్ని విలువలు కలిగిన వెలుగుగా మాకుండి చూపించావయ్యా. అటువంటి వెలుగును మేము పొందుకోవాలయ్యా. అటువంటి వెలుగును మేము పొందుకుంటాము. ఈ వాక్యం ద్వారా ఇప్పుడే మేము తెలుసుకొని ఉన్నాము. ఆశ కలిగి ఉన్నారయ్యా బిడ్డలు తండ్రి, నీ వైపు చూస్తూ ఉన్నారు బిడ్డలు తండ్రి. ఇటువంటి వెలుగులు పొందుకోవాలని ఆశపడుతున్నారు. ఇటువంటి నేను ఎదుగుని నా ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకి నేను ఈ వెలుగుని నా బిడ్డల వైపు ప్రకాశించును కాక, కూర్చున్న బిడ్డలు కూడా ఎలుగునైనా ప్రకాశించును కాకయ్యా. నీ యొక్క నిత్యమైన వెలుగు ఈ బిడ్డలు పొందుకొందును కాకయ్యా. ఆగిపోకూడదు ఎక్కడ కూడా ఎలుగయ్యా. కరెంటు ఉన్నంతసేపే తండ్రి మాకు వెలుగు. కరెంటు పోతే మా యొక్క అంధకారం అయిపోతుంది, చీకటి వెలుగులు తండ్రి. చీకటి పడుతుంది తండ్రి. ఆ చీకటి నుంచి మమ్మల్ని బయట వేయాలంటే కరెంటు ఉన్నంతసేపే కాదు, మాకు కరెంటు ఉన్నా లేకపోయినా నిత్యమైన వెలుగు, నిత్యము ప్రకాశించే వెలుగు కావాలయ్యా. అటువంటి ప్రకాశించే వెలుగు నీ ద్వారా మేము పొందుకోగలుగుతామని వాక్యం ద్వారా మాకు తెలియపరిచినందుకు ఆ వెలుగు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. మాలో ఏమైనా ఒడిదుడుకులు ఉంటే మమ్మల్ని దయతో క్షమించాం. మా యొక్క నడవడుకులు సరిచేయి, మా ప్రవర్తనలు సరిచేయి తండ్రి. మా యొక్క అవసరతలు అక్కరలు తీర్చు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఉద్యోగం రాక ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు, ఉద్యోగం కలిగించు అయ్యా. బిడ్డలు లేక ఎంతోమంది తల్లులు వేదన పడుతున్నారు. ఆ బిడ్డలకనైనా నాయన గర్భఫలము దయచేయి తండ్రి. ఎన్నో కుటుంబాలు తండ్రి అప్పుల పాలు దిగులు పడుతూ ఉన్నారు. అప్పుల పాలు నుంచి ఆ అప్పుల బారి నుండి తొలగించు, అప్పులను తీర్చు తండ్రి. అయ్యా ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్నారు పెద్దలు తండ్రి. ఆ వృద్ధాప్యంలో నుంచి తండ్రి వాళ్ళు తోడుగా నీడగా ఉన్నట్టయ్యా. ఎంతోమంది తల్లిదండ్రులు తండ్రి బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆశ కలిగిన బిడ్డల యొక్క అందరి తండ్రి ఆశలని మీరు తీర్చండి అయ్యా. ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కావాలని, ఉన్నత శిఖరాల వైపు వెళ్ళాలని, మంచి చదువుకోవాలని ఎంతోమంది తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు. ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆ బిడ్డల యొక్క ఆశలు మీరు తీర్చండి అయ్యా. ఒకటి కాదు, ఇదిగోనైనా వ్యాధులు ఎందుకు దిగులు పడుతున్నారు ఎంతోమంది బిడ్డలు. వ్యాధుల నుంచి బయట వేయండి, వ్యాధుల నుంచి నాయన తండ్రి విముక్తి కలిగించండి. ప్రతి ఒక్క రోగము నుంచి మీరు తొలగించును కాకయ్యా. అయ్యా ఇలా సమస్యలు కాదు తండ్రి, ఎన్నెన్నో సమస్యలు తండ్రి. మాకు కనబడాయే కొన్ని తండ్రి, కనబడిన ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి తండ్రి. దిగులు పడుతూ ఉన్నారు నీ బిడ్డలు నైనా. ప్రతి ఒక్క సమస్యలు మీ నామములు తొలగిగాక ఆయన. అటువంటి సమస్యలు, ప్రతి సమస్యలు తండ్రి ఆశ కలిగిన ప్రాణములు మీరు తృప్తి పరిచే వారిగా మీరు ఉన్నారని అలాగ చూస్తున్న ఛానల్ ద్వారా బిడ్డలు కూడా తండ్రి లేవనెత్తండి. సమస్త బాధ నుంచి తొలగించండి, వాళ్ళ అక్కర్ల అవసరం తీర్చండి. అలాగే కూర్చున్న బిడ్డలు కూడా తండ్రి వాళ్ళు ఏదైతే ఆశ కలిగి వచ్చి ఉన్నారో ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తి పరచండి. ఆ బిడ్డలు కూర్చున్న బిడ్డలు ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తి పరుస్తారని ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను ఏంటంటే ప్రతి ఒక్క సమస్యను అక్కర్ల అవసరం తీరుస్తారని ఆశపడుతూ ఈ నామానికి వాక్యమును అలా కూర్చున్న బిడ్డలకు, చూస్తున్న ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకు అందరికీ నీ నామము మహిమార్థముగానైనా ప్రతి ఒక్క సమస్యల నుండి విడిపించబడునుగాక, ప్రతి ఒక్క అక్కర్ల అవసరం తీర్చునుగాక. నమ్మిన వాడివైతే, విశ్వసించిన వాడివైతే, ఓపిక పట్టుకొని ఆ యేసు ప్రభు వారి వైపు నువ్వు చూచినట్లయితే ప్రతిదీ నువ్వు పొందుకొందువు కాక. అలాగ యేసు క్రీస్తు నామములు ఇచ్చిన అవకాశాన్ని నీ నామానికి మహిమార్థముగా నాయన కూర్చున్న బిడ్డలకు, ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకు